హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఫర్ 20 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. సో ఈరోజు డే 2. మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అసలు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రోజు దీన్ని ఉపయోగిస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనం రోజు దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. సో ఫస్ట్ వీడియో ఆల్రెడీ చేశాను, ఇది సెకండ్ వీడియో. ఇంకా రిమైనింగ్ 18 వీడియోస్ ఉన్న 18 వీడియోస్ చూస్తే మీరు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. సో అసలు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చేర్చుతాం. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, యామ్, ఈజ్, ఆర్, వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు, ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మీరు ఈ ఫార్ములా చూసి ఏం భయపడకండి, చాలా ఈజీ. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తెలుసుకున్నాం కదా, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఓన్లీ 3 ఉంటాయి. బట్ దీంట్లో అడిషనల్గా యాడ్ చేసింది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ అండ్ ఇంగ్ ఫామ్, ఈ రెండే దీంట్లో యాడ్ చేసాం. సో మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్ ఐడియా వస్తుంది. సో యామ్ దేనికి ఉపయోగిస్తారో, ఈజ్ దేనికి ఉపయోగిస్తారో, ఆర్ దేనికి ఉపయోగిస్తారో అని తెలుసుకుందాం. ఐకి యామ్ ఉపయోగిస్తారు, హీ, షీ, ఇట్, దీనికి ఎప్పుడు ఫార్ములా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా. వీటికి ఈజ్ ఉపయోగిస్తారు, యూ, దే, వి, వీటికి ఆర్ ఉపయోగిస్తారు. సో వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. సో నెక్స్ట్ చూద్దాం. సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకా చూడండి, సబ్జెక్ట్ ఐ, ఈ ఐకి ఏం రావాలి, యామ్ రావాలి. సో ఇక్కడ యామ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ 1, V1 ఏంటంటే టీచ్, దానికి ఏం చేర్చాలి, ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది చేర్చాలి, ఐఎన్జి ఇంగ్ ఫామ్ ప్లస్ చేర్చాలి, ప్లస్ ఇంగ్లీష్, రిమైనింగ్ అనేది ఆబ్జెక్ట్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రతి దాంట్లో చెప్తాను, ఒకటి బండగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగ్ ఫామ్, ఐఎన్జి ఇంగ్ ఫామ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అది డెఫినెట్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మాత్రమే, అది ప్రస్తుతం జరుగుతూ ఉందని అర్థం. వెర్బ్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చి, సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తే డెఫినెట్గా అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని. ఇంగ్ ఫామ్ వస్తే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని అని అర్థం. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీకు టీచ్ చేస్తున్నాను, బోధిస్తున్నాను. సో అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు ఆర్ టీచింగ్ ఇంగ్లీష్, యూకి ఏమొస్తుందని చెప్పాం, హెల్పింగ్ వర్బ్ ఆర్. సో టీచ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఐఎన్జి ఇంగ్ ఫామ్ ప్లస్ ఇంగ్లీష్, యు ఆర్ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వీఆర్ టీచింగ్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ బోధిస్తున్నాం. దే ఆర్ టీచింగ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ బోధిస్తున్నారు. హీకి ఏమొస్తుందని చెప్పాను, హీకి ఈజ్ వస్తుంది, హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ బోధిస్తున్నాడు. షీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ బోధిస్తుంది. సో ఈ విధంగా మనం చెప్పాలి. నెక్స్ట్ కొన్ని చూద్దాం. ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ, నేను సినిమాకి వెళ్తాను. వీఆర్, వీకి ఏమొస్తుంది, ఆర్ వస్తుంది, వీఆర్ గోయింగ్ టు మూవీ, మేము మూవీకి వెళ్తాము. యు ఆర్ గోయింగ్ టు మూవీ, మీరు సినిమాకి వెళ్తారు. సో యూ తర్వాత ఆర్ వచ్చింది, గో అంటే వెర్బ్కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ చేయొచ్చు, టు మూవీ అనేది ఆబ్జెక్ట్. సో అలామాట. దే ఆర్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్తారు. హీ ఈజ్ గోయింగ్ టు మూవీ, అతను మూవీకి వెళతాడు. సో ఈ విధంగా మనం అనేది చెప్పాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై సన్ ఈజ్ స్టడీయింగ్ వెల్, ఈజ్ ఎందుకు వచ్చింది, సన్ అంటే హీ కదా. సో హీకి ఏం వాడాలి, మనం ఈజ్ వాడాలి. మై సన్ ఈజ్ స్టడీయింగ్ వెల్, నా కొడుకు బాగా చదువుతున్నాడు. మై సన్ ఈజ్ స్టడీ అంటే వెర్బ్, దానికి ఏం చేసాం, ఐఎన్జి ఇంగ్ ఫామ్, స్టడీ అనేది వెర్బ్, దానికి ఐఎన్జి ఇంగ్ ఫామ్ అనేది చేర్చాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయింది. మై సన్ ఈజ్ స్టడీయింగ్ వెల్, నా కొడుకు బాగా చదువుతున్నాడు ప్రస్తుతం. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను, ప్రస్తుతం జరుగుతుంది ఇది. హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, తను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అంటే ప్రజెంట్ అది జరుగుతుంది. ఐఎమ్ అబ్జర్వింగ్ దెమ్ ఎవ్రీడే, నేను వాళ్ళని ప్రతిరోజు గమనిస్తున్నాను. హీ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అతను ప్రశ్నలు వేస్తున్నాడు అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని మాత్రమే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. సో అలాగే ఐ ఆమ్ డూయింగ్ ఎక్సర్సైజ్, నేను వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాను. షీ ఈజ్ డూయింగ్ యోగా,
తను యోగా చేస్తుంది. షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్, ఆమె ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ప్రస్తుతం. దే ఆర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ పని. వీఆర్ వాచింగ్ మూవీ, మేము టీవీ చూస్తూ ఉన్నాము, అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నామని చెప్పేసి, చూసేసాం కాదు, చూస్తాము కాదు, చూస్తూ ఉన్నాం. సో అలాగే హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు ఆఫీస్, ఆమె ఆఫీస్కి వెళుతోంది. ఐ ఆమ్ క్లీనింగ్ మై క్లోత్స్, నేను నా బట్టలు శుభ్రం చేస్తున్నాను. సో వీఆర్ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్, మేము ఇంగ్లీష్ క్లాస్ వింటున్నాము. సో ఈ విధంగా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులని మాత్రం మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తామట. సో ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద బస్, నేను బస్ కోసం ఎదురు చూస్తున్నాను. హీ ఈజ్ డ్రైవింగ్ ద కార్, అతను కార్ నడుపుతున్నాడు. ఐ ఆమ్ కమింగ్ బ్యాక్ టు హోమ్, నేను ఇంటికి వస్తున్నాను. సో ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం చెప్తాం. సో అసలు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎవ్వరికీ తెలియని ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే మనం ఐ ఆమ్ లవ్వింగ్ అను, ఇప్పుడు మనం ఎవరికైనా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాం, లేదా నేను నిన్ను నమ్ముతున్నామని చెప్తాం, అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి. బట్ మనం ఐ లవ్ యూ అనేది చెప్తాం, ఐ ఆమ్ లవ్వింగ్ యూ అనేది చెప్పాం, ఐ ట్రస్ట్ యూ అని అంటాం, కానీ ఐ ఆమ్ ట్రస్టింగ్ యూ అనేది కనం. సో ఇది ఎవరికి తెలియదు. బట్ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ క్రింది వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించకూడదు, ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రం చెప్పాలి. సో వీటిని ఇలా చెప్తే రాంగ్. ఐఎమ్ లవ్వింగ్ అంటే రాంగ్, ఐ లవ్ యూ అంటాం. సో అలాగే ఐఎమ్ ట్రస్టింగ్ యూ అంటే అది కూడా రాంగ్, ఐ ట్రస్ట్ యూ అంటాం. సో మోస్ట్లీ వీటిని ఎవరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించరు. వీటిని లవ్, లైక్, హేట్, డిటెస్ట్. డిటెస్ట్ అంటే హేట్ ప్లస్ హేట్. హియర్, సీ, ఫీల్, ట్రస్ట్, స్మెల్, టేస్ట్, ట్రీట్, ఇంకా కొన్ని వెర్బ్స్ ఉన్నాయి చాలా. సో ఈ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెర్బ్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అనేది యూజ్ చేయకూడదు. సో మీరు ఎప్పుడైనా చూడండి, ఐ మిస్ యూ అంటారు, ఐ లవ్ యూ అంటారు, ఐ ట్రస్ట్ యూ అంటారు, ఐ బిలీవ్ యూ అంటారు, ఐఎమ్ బిలీవింగ్ యూ, ఐఎమ్ లవ్వింగ్ యూ, ఐఎమ్ మిస్సింగ్ యూ, ఐఎమ్ ట్రస్టింగ్ యూ అని అంటారు. ఎందుకంటే అవి అబ్సల్యూట్లీ రాంగ్ కాబట్టి వీటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అనేది ఉపయోగించకూడదు. వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. అంటే ఇంగ్ ఫామ్ ఉండకూడదు, యామ్, ఈజ్, ఆర్ అనేది వీటికి ఉండకూడదు. సో ఇది ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. సో కమింగ్ బ్యాక్, సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ అనేది చూసాం. మరి నెగిటివ్స్ ఎట్లా ఉంటాయి? నెగిటివ్స్ ఏం లేదు, ఒక నాట్, ఎన్ఓటీ, నాట్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ అయిపోతుంది సెంటెన్స్. చాలా సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి, సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ హీ ఈజ్ ప్లేయింగ్ అన్నాం, జస్ట్ మనం ఏం చేసాం నెగిటివ్కి, హీ ఈజ్ నాట్ ప్లేయింగ్, ఓన్లీ నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. మై సన్ ఈజ్ నాట్ స్టడీయింగ్ వెల్, నా కొడుకు బాగా చదవటం లేదు, నెగిటివ్. ఐ ఆమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ద బస్, నేను బస్ కోసం వెయిట్ చేయట్లేదు, నెగిటివ్. హీ ఈజ్ నాట్ డ్రైవింగ్ ద కార్, అతను కార్ అనేది నడపడం లేదు, నెగిటివ్ అయిపోయింది. షీ ఈజ్ నాట్ వర్కింగ్, తను పని చేయటం లేదు. ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ, ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ, నేను నీతో రావటం లేదు. సో ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేది చెప్పొచ్చు. ఇంకా కొంచెం చూద్దాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మూవీ, నేను మూవీకి వెళ్ళటం లేదు. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు మూవీ, అతను మూవీకి వెళ్ళటం లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, నేను ఎక్సర్సైజ్ చేయటం లేదు. వీఆర్ నాట్ వాచింగ్ మూవీ, మేము సినిమా చూడటం లేదు. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు కాలేజ్, అతను కాలేజ్కి వెళ్ళటం లేదు. ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేవి చెప్తామాట. క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అనేవి ఎలా చెప్పాలి మనం? ఏం లేదు, హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పాను కదా మీకు. ఆ హెల్పింగ్ వెర్బ్స్ని సెంటెన్స్ ముందు ఉంచాలి, అంటే సబ్జెక్ట్తో కాదు సెంటెన్స్ స్టార్ట్ అయ్యేది. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే అవి క్వశ్చన్స్ అయిపోతాయి. చూడండి, సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య ఉన్న హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందు ఉంచితే అది క్వశ్చన్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. హీ ఈజ్ ప్లేయింగ్ అన్నాం అంటే అతను ఆడుకుంటున్నాడు. సో హీ అనేదేమో సబ్జెక్ట్, ఈజ్ అనేదేమో హెల్పింగ్ వెర్బ్, ప్లేయింగ్ అనేదేమో వెర్బ్. సో ఇక్కడ చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్ అన్నాం, అతను ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమని చెప్పాను, ఈజ్ అనేది ముందు పెట్టేయాలి అంతే, చాలా సింపుల్. ఈజ్ హీ ప్లేయింగ్, అతను ఆడుతున్నాడా? అలాగే చూడండి, ఈ షీ డూయింగ్ యోగా, ఆమె యోగా చేస్తుందా? ఆర్ వీ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్, మనం ఇంగ్లీష్ క్లాస్ వింటున్నామా? యామ్ ఐ గోయింగ్ టు మూవీ, నేను సినిమాకి వెళ్తున్నానా? యామ్ ఐ కరెక్ట్,
నేను కరెక్టేనా? సో అదేవిధంగా చూడండి, ఆర్ యూ గోయింగ్ టు మూవీ? మీరు మూవీకి వెళ్తున్నారా? ఈజ్ హీ వర్కింగ్ యాజ్ ఎ టీచర్? అతను టీచర్గా పనిచేస్తున్నాడా? ఈజ్ హీ ఆస్కింగ్ క్వశ్చన్స్? అతను ప్రశ్నలు అడుగుతున్నాడా? ఈజ్ హీ డ్రైవింగ్ ఏ కార్? అతను కార్ నడుపుతున్నాడా? ఈజ్ షీ ప్రిపేరింగ్ ఫుడ్? ఆమె ఆహారం సిద్ధం చేస్తుందా? ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ను మన సెంటెన్స్ ముందులో ఉంచితే అది ఈజీగా క్వశ్చన్ అనేది అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం మనం చేస్తూ ఉన్న పనులను మాత్రం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.